ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది ఫిలిప్పు రాసినటువంటి పత్రిక, మరి 4వ అధ్యాయము 13వ లేఖనం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు స్పష్టంగా ఈ దినము మనందరితో మాట్లాడుతున్నాడు. మరి మనం ఆ దేవుని బలపరిచేవారిగా ఉన్నామా, బలహీనపరిచేవారుగా ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా వారి వారి హృదయముల మీద చేయి వేసుకుని, మరి మనం ఏ రీతిగా ఉన్నాము ఈ లోకంలో, దేవుని బలపరచుటకు ఆయనలోకి వచ్చామా, దేవుని బలహీనపరచడానికి ఆయనలోనికి వచ్చామా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగిన స్థితి, మన స్థితి ఏ రీతిగా ఉంది? మనం దేవుణ్ణి బలపరిచేవారిగా ఉంటే మనం దేవునిలో నూతనపరచబడినట్లుగా ఉంటుంది. మనం దేవుణ్ణి బలహీనపరచడానికి ఆయనలోకి వచ్చినట్లయితే పూర్వపు స్థితిలోనే మనం ఉన్నాం. ఏ మాత్రం కూడా తేడా లేదు. మరి ఈ దినం నుండి అయినా సరే దేవుని బలపరిచేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా, దేవుని యందు మనం బలపడేవారిగా ఉండాలి, కానీ బలహీనపరిచేవారిగా ఉండకూడదని ప్రభువులు వారు సెలవిస్తున్నారు. మరి ఆ రీతిగా ఉందామనుకుంటే, ఈ దినం నుండి అయినా మన ప్రవర్తన దేవుని బలపరిచేవారిగా ఉందాము అనుకుంటే, ఆ నామమును ఘనపరిచేవారిగా ఉందామనుకుంటే, అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కనికరములు కలిగిన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చూచుచున్నవారు వినగలిగిన చెవులను వారికి దయచేయండి, గ్రహింపగలిగినటువంటి హృదయమును కూడా వారికి దయచేయమని, ఆ రీతిగా ఈ వాగ్దానం అందరి జీవితంలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.